క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులని మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఇప్పటి వరకు మంచి సంగతులు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు దైవజనులు రత్నం గారి ద్వారా మీరు విన్నారు. తిరిగి మరలా బైబిలులో మహోన్నతమైన సంగతులను పరిశీలనాత్మకంగా తెలుసుకుందాం. మనం ఈరోజు ఆలోచించవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అంటే, పేరుతో పెట్టి పిలుచుట పరిశుద్ధాత్మ వరమా? పేరుతో పెట్టి పిలుచుట పరిశుద్ధాత్మ వరమా? ఎందుకు ఇది మనం తెలుసుకోవాలి అంటే, ఇటీవల కాలంలో కొంతమంది పేర్లు పెట్టి పిలుస్తూ బహిరంగ సభల్లో, చర్చిల్లో విశ్వాసులను పేర్లు పెట్టి పిలుస్తూ వారికి ఉన్న కష్టాలని, వారికి ఉన్న బాధలు, ఇబ్బందుల్ని, సమస్యల్ని వేదిక మీద బహిరంగంగా ప్రకటిస్తూ వారిని వేదిక మీదకి రప్పించి ప్రజలందరి మధ్య వారికి కూడా మైకిచ్చి వారితో మాట్లాడిస్తూ ఈ జరుగుతున్నదంతా పరిశుద్ధాత్మ వలన అని నమ్మిస్తున్నారు. అంటే ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచే శక్తి పరిశుద్ధాత్ముడు మాకు అనుగ్రహిస్తున్నాడు అని చాలామంది మాట్లాడుతున్నారు. గతంలో కూడా చాలామంది ఇలాంటి బోధకులు వచ్చారు. పేర్లు పెట్టి పిలవడం, స్వస్థతలు ఉన్నాయి అని చెప్పడం, స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పడం, అద్భుతాలు జరుగుతాయని చెప్పడం, భాషలు మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా గతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మరలా క్రొత్తగా మరికొంతమంది ప్రజల మధ్యకు వచ్చి ఫేమ్ అవుతూ ఉన్నారు. వాళ్ళలో అమ్మ తేజ అని ఒక అతను ఎవరో, నాకు ఎక్కువ తెలియదు అతని గురించి, ఇటీవలే వింటున్నాను. అమ్మ తేజ చాలా చిన్న కుర్రాడు, నాకంటే చాలా చిన్నవాడు అనుకుంటాను. చిన్నవాడా పెద్దవాడు అనేది విషయం కాదు, కానీ ఏ సేవకుడైనా ప్రజల మధ్య సత్యం ప్రకటించాలి. అసత్యం ఒకవేళ ప్రజల మధ్యకు వెళ్ళి అది దేవునికి విరోధంగా ప్రజల మధ్య పనిచేస్తుంది అన్నప్పుడు స్పందించవలసిన అవసరత ప్రతి సేవకుడికి ఉంది. నిజంగా పేరు పెట్టి పిలవడం పరిశుద్ధాత్మ వరమా? బైబిలులో ఉందా? లేక ప్రజలను మోసం చేయడానికి లేదా ప్రజలను వంచడానికి ఇదొక క్రొత్త పథకమా అంటే, ఒక విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి. సహజంగా మనుషులండి వెనక బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచిస్తుంటారు. సేవకుడు అంటే ఒక పెద్ద సంస్థ అయి ఉండాలి, లేదా చాలా మంది ఫాలోవర్స్ ఉండాలి, డబ్బున్నవాడై ఉండాలి, పెద్ద చర్చి ఉండాలి, టీవీ ఛానల్లో ఏమండి టీవీ ఛానల్లో ప్రకటించే టీవీ వర్తమానికులై ఉండాలి. ఇది ఒక అతను సేవకుడు, దైవజనుడు, గొప్ప దైవజనుడు అని నిర్ణయించడానికి మన వాళ్ళకున్న ప్రామాణికాలు ఇవే. ఎప్పుడు కూడా ప్రామాణికంగా ఈ పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారే, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, ప్రజలు ఎక్కువ వచ్చేయడము, పెద్ద చర్చి ఉండడము, టీవీలో ప్రసంగాలు చెప్పేయడము, దేశ విదేశాల్లో తిరగడము ఒక నిజమైన సేవకుడికి ఉండవలసిన అర్హతలు కావు. ఇవన్నీ లేకపోయినా బైబిలును బైబిలుగా బోధించేవాడు నిజమైన సేవకుడు. మనం కూడా ఒక ప్రసంగాన్ని ఎలా అంగీకరించాలి అంటే, వ్రాయబడిన ఎన్నో వ్యాఖ్యానాలు ఉంటాయి క్రైస్తవ సమాజంలో. ఎవరెవరో ఏవేవో వ్యాఖ్యానాలు రాసేసి ఉంటారు. వ్యాఖ్యానాలు కాదు, పుస్తకాలు కాదు, ఫలానా వాళ్ళ పుస్తకంలో ఇలా రాశారు, ఫలానా వాళ్ళు, ఇవి కాదు. బైబిల్ ఏ పుస్తకానికైనా, ఏ ప్రసంగికుడికైనా, ఏ జ్ఞానికైనా, ఏ వాక్యోపదేశకుడికైనా ఆధారంగా ఉండవలసింది బైబిలే. ఎవరు చెప్పినా బైబిలులో ఉన్నదే చెప్పాలి. బైబిలును మించి చెప్పవలసిన అవసరత లేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, సాక్షాత్తు దేవుడే
ఇది తప్ప ఇంకా 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 నేను ఇవ్వడం లేదు సమాజానికి, సరిపోతుంది, ఈ గ్రంథం చాలు అని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ప్రకటన గ్రంథం ముగిస్తూ ఏం వ్రాయబడింది ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు ఏదైనను తీసివేసిన ఎడల, దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకి వస్తాయి. జీవవృక్షంలో వానికి పాలు లేకుండా, పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేస్తాడు. ఒకవేళ ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథమందు వ్రాయబడిన తెగుళ్ళు అతని మీద ఉంటాయి, దేవుడు వానికి కలుగజేస్తాడు. అలాగే పరిశుద్ధ పట్టణంలో వారికి, జీవవృక్షంలో వారికి పాలు ఉండదు. ఒకటి కలపకూడదు, మరి ఒకటి తీసివేయకూడదు. ఒకటి చేర్చకూడదు, మరొకటి తీయకూడదు. ఈ మాట అంటున్నాడు అంటే బైబిలును మించింది మరొకటి ఇంకోటి వస్తుంది అని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ఆ మాట అనుకోవడానికి కూడా వీలు లేదు. 66 పుస్తకాలు సంపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం లేదు, ఇంకా ఉన్నాయి అని ఎవరైనా అంటే అది మీరు నమ్మవలసిన అవసరత లేదు. గనుక ఏ విషయాన్నైనా మనం అంగీకరించాలంటే 66 పుస్తకాల ఈ బైబిల్ అంగీకరిస్తే మనం అంగీకరిద్దాం. ఏ విషయమైనా బైబిల్ కాదు అంటుంటే చెప్పినవాడు ఎంత గొప్పవాడైనా మనం అంగీకరించాల్సిన అవసరత లేదు. అది మొండిగా మీరు గుర్తుపెట్టుకోండి, ఫాలో అయిపోండి, ప్రాబ్లం లేదు. మేము ఎక్కడ వాక్యం నేర్చుకున్నామో మీకు తెలుసు. జయశాలి గారు ఆయనతో సహా ఈ మాట ప్రతిసారి అంటారు. నేను చెప్పానని కాదు, అది లేఖనాలలో ఉన్నదా లేదా. జయశాలి గారు చెప్పారని కాదు, లేఖనాలలో ఏముందో మేము నేర్చుకున్న తర్వాతే ప్రజల మధ్య నిలబడుతున్నాం. జయశాలి గారు చెప్పారు కనుక గుడ్డిగా మేము చెప్పటం లేదు. జయశాలి గారు ఎవరండి? ఒక మనిషి. నేనెవరండి? ఒక మనిషి. ఈ ప్రపంచంలో ఎవరైనా బోధకుడు అన్నవాడు ఒక మనిషి. మరి బైబిల్ అనేక మంది ప్రవక్తలు, అనేక మంది భక్తులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుడే మూలముగా ఉండి వారి చేత రాయించాడు. ఎంతవరకు వ్రాశారు? 1వ శతాబ్దం వరకు ఈ గ్రంథం రాయబడింది. ప్రకటన గ్రంథం క్రీస్తు సుమారుగా 96లో ముగించబడింది. ఈ గ్రంథం తర్వాత మరొక గ్రంథాన్ని దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నాడు, ఇవ్వలేదు. గనుక ఎవరు ఏం చెప్పాలనుకుని ఈ గ్రంథాలలో నుంచే, ఈ 66 పుస్తకాల్లో నుంచే చెప్పాలే తప్ప కొత్తగా దేవుడు మాకు బయలుపరిచాడనే మాట వాడకూడదు. అందుకే యోధా పత్రిక 1వ అధ్యాయము, అది ఒకే అధ్యాయం కలిగిన పత్రిక, 3వ వచనం కూడా చూడగలిగితే, ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై నేను ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒకసారి కంప్లీట్ చేయబడింది, అప్పగించబడింది, ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని. అంటే బైబిల్ ఒక్కసారి ఇవ్వబడింది, ఇది చేంజ్ చేయబడదు, మార్చబడదు. కంప్లీట్ చేయబడింది, మళ్ళీ మళ్ళీ మార్చడు. గనుక ఇవ్వబడిన ఈ బోధ ఒకవేళ ప్రజల మధ్య చెరిపే పరిస్థితి ప్రజల మధ్య ఉంటే, చెరుపువారు అనేకులు ఉంటే మీరేం చేయాలో తెలుసా? ఈ బోధ నిమిత్తము మీరు పోరాడవలసి ఉంది. రైట్, చూద్దాం. ప్రియులారా, ప్రజలలో పరిశుద్ధాత్ముడు అన్న సబ్జెక్టు చాలా సున్నితమైన సబ్జెక్ట్. ఎందుకంటే మన దేవుడు కనిపించే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు అన్నీ ఇచ్చే దేవుడు. ఈ మాటలు క్రైస్తవ్యంలో బాగా పాపులర్ అయిపోయిన మాటలు. ఎలా కనిపిస్తాడు అంటే అద్భుతాల ద్వారా, స్వస్థతలు. ఎలా కనిపిస్తాడు?
ఇదిగో జరుగుతున్నటువంటి ఎన్నో సూచక్రియలు, ఎలా కనిపిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఇదిగో భాషల ద్వారా మాట్లాడతాడు, ఇదిగో సేవకుల ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. అంటే ఒక సైకలాజికల్గా ఒక స్థితికి క్రైస్తవ్యం అలవాటు పడింది. ఏంటంటే చర్చికి వెళ్ళినప్పుడు భాష వినబడాలి, ప్రవచనాలు వినబడాలి, అద్భుతాలు జరగాలి, కళ్ళ ముందు సూచక్రియలు జరగాలి, ఏదో ఒక శక్తి తమను ఆవహించింది అని ఆరాధనకు వెళ్ళినటువంటి క్రైస్తవులు ఫీల్ అవ్వాలి. అప్పుడే ఇక్కడ దేవుడు ఉన్నాడని వాళ్ళు ఫీల్ అవుతారు. అలా ఇవేమీ కాకుండా కేవలం వాక్యం. ఏమంటే సుమారుగా 50 నిమిషాలు, గంట వరకు మొదటి ప్రసంగం మీరు విన్నారు. మధ్యలో ప్రసంగం మధ్యలో గట్టిగా శబరబరబరబరబరబర అని మాట్లాడటం ఏమీ లేదు. మధ్యలో ఆత్మ ఆవహించటం లేదు, దిగటం లేదు. ఆత్మ వచ్చిందని ఎవరో ఒకరు గట్టిగా కేకలు వేస్తూ లేవటం లేదు. ఇవేవి జరగలేదు. ఇప్పుడు నా ప్రసంగం కూడా గంట ఉంటుంది. ఆ గంటలో ఇవి జరగవు, నేను మాటిస్తున్నాను. జనరల్గా ఇలాంటివి చూసినప్పుడు ఏమనుకుంటారంటే అసలు ఇక్కడ ఆత్మే లేదండి. అంటే ఆత్మ ఉంటే ఇవి జరగాలి అని నువ్వు చెప్తున్నావా, లేదంటే ఎక్కడైనా చూసావా, లేదంటే బైబిల్లో ఉన్నదా? పరిశుద్ధాత్మ లేదంటారండి పిడి సుందరరావు గారు, లేదంటే వీళ్ళ బ్యాచ్ అంతా పరిశుద్ధాత్మ లేడంటారండి అని ఒక అబద్ధమైన ప్రచారం మా మీద ఉంది. మేమే ఎక్కువ చెప్తాం పరిశుద్ధాత్మ గురించి. బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిందండి, ఘంటాపదంగా చెప్పేది మేము. పరిశుద్ధాత్మ గురించి ఉన్నతంగా ఖచ్చితంగా చెప్పేది మేము. పరిశుద్ధాత్మ చేయని వాటిని చేస్తాడని చెప్పడం చాలా నేరం అవుతుంది. పరిశుద్ధాత్మ సంఘములన్నింటిలో అల్లరికి సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. గనుక ఏది పరిశుద్ధాత్మ వలన జరుగుతుందో, ఏది పరిశుద్ధాత్మ వలన జరగడం లేదో, ఏది దుష్టాత్మ వలన, ఏది భ్రష్టాత్మ వలన జరుగుతుందో క్లారిటీ తెలియకుండా భ్రష్టాత్మ చేయించే ప్రతిదాన్ని పరిశుద్ధాత్మకు అంటకట్టకూడదు. సో ఈ క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుందంటే, చెప్పాను కదండి, ఎంత గొప్పవాడైనా బైబిల్ దగ్గర తలదించాల్సింది. ఎందుకంటే బైబిల్ తప్ప మరొక ప్రామాణికం లేదు, మరొక ఆధారం లేదు. కనుక ఈ పేర్లు పెట్టి పిలవడం అనేది నిజంగా పరిశుద్ధాత్మ వరములలోని ఒక వరమేనా? చూద్దాం. మార్క్సు వార్త, దయచేసి బైబిల్ ఉన్న మీరంతా కూడా బైబిల్ తీయండి. మార్క్సు వార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. అప్పటికి సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచి అపోస్తలులతో కలిసి మాట్లాడుతున్న సందర్భం ఇది. ఏమంటున్నాడు ఆయన? నమ్మి బాప్తిజం మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని పైన చెప్పి, ఒకవేళ మీరు ప్రకటించిన సువార్తను ఒకవేళ వాళ్ళు నమ్మితే, నమ్మి బాప్తిజం పొందితే, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇదొక విషయం అండి, ఇది ఒక విషయం చెప్పేశాడు. ఇక్కడ నుంచి ఆయన మరో విషయం మాట్లాడుతున్నాడు. చాలామందికి విభజన తెలియదు. ఈ మరో విషయం అంతకు ముందు ప్రస్తావించిన విషయమే. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన మాట మొదట ఎవరు తెలుసుకున్నారు? ఎవరికి తెలిసిందండి ఆయన మరణించి తిరిగి లేచాడు? మొట్టమొదటి తెలుసుకున్న వ్యక్తి ఎవరు చెప్పండి? మగ్దలేనా మరియా. ఆమె వస్తుంటే అనేక మంది స్త్రీలు ఎదురొచ్చారు. ఆ స్త్రీలు ఆమె కలిసి అపోస్తలులకు చెప్పారు, ప్రభు దేహం లేదు, ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు. అప్పుడు శిష్యుల్లో చాలామంది నమ్మలేదు. పేతురు గారు అయితే మళ్ళీ సమాధి దగ్గరికి పరిగెత్తుతాడు. సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. మీరు సువార్తలు చదివితే అంటే 24 hours 3.5 సంవత్సరాలు శిష్యులతోనే ఉన్న యేసుక్రీస్తు మాటలు వాళ్ళు విన్నారు. నేను యెరూషలేము వెళుతున్నాను, మనుషుల చేతికి అప్పగించబడతాను, వాళ్ళు
నన్ను సిలువేసి చంపేస్తారు, నేను 3వ దినాన తిరిగి లేస్తానని ఎక్కువ చెప్పింది ఎవరికో తెలుసా? శిష్యులకే. ఈ స్త్రీలైనా ఒకవేళ డే టైమో అప్పుడప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పరిచర్య చేసి ఉపచారం చేసి వెళ్ళిపోయారు, కానీ 12 మంది అపోస్తలులు అయితే 24 hours రాత్రి పగళ్ళ ఆయనతోనే ఉండేవాళ్ళు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడా లేదా అని ముందు లేచాడు, లేస్తాడనే నమ్మకంతో ఉండవలసిన వాళ్ళు ఎవరు? శిష్యుడు. కానీ స్త్రీలు చెప్పినా కూడా వీళ్ళు నమ్మని పరిస్థితుల్లో ఉన్నారు. నమ్మలేదు గనుకనే పేతురు మరలా వెళ్ళాడు. అప్పుడు వాళ్ళని గద్దిస్తూ, వాళ్ళ అపనమ్మిక నిమిత్తం వాళ్ళని గద్దిస్తూ, మీరు ఇలా ఉంటే మీ వలన సూచక్రియలు జరగవలసి ఉందే, అద్భుతాలు జరగవలసి ఉందే, మరి మీరు అలా అవిశ్వాసులుగా ఉంటే ఎలా అని వారి అవిశ్వాసమును బట్టి వారిని గద్దించెను అనే ఉందో చూడండి. 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు, ఇంకా పైకి వెళ్ళండి, 13వ వచనం. 13. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరు, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. 11వ వచనం. ఆమె వెళ్ళి సంగతి వారికి తెలియజేసాను, కానీ ఆయన బ్రతికి అన్నాడనియు ఆమె కనబడినని వారు విని నమ్మకపోయిరి. ఎవరు నమ్మటం లేదు? శిష్యులు. మగ్దలేని వారు చెబితే వాళ్ళు నమ్మటం లేదు. ఆయన లేచాడంటే నమ్మటం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు చూడండి. 14. పిమ్మట 11 మంది శిష్యులు. 11 మందే ఉన్నారు. 12వ వాడు ఇస్కరియోతు యోధా లేడు. భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తం, హృదయ కాఠిన్య నిమిత్తం వారిని గద్దించాడు. ఎవరిని? 11 మందిని. ఈ 11 మంది ఆయన లేచాడన్న విషయం మగ్దలేని మరీ చెప్పినా, ఎవరు చెప్పినా నమ్మట్లేదు. గనుక నమ్మని వారుగా అపోస్తలుంటే వాళ్ళను గద్దిస్తున్నాడు. తర్వాత వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీ మాటను నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది అపోస్తలు చెప్పిన సువార్తను అవతల వాళ్ళు నమ్మే విషయం మాట్లాడాడు. ఈ 2 విషయాల క్లారిటీ మీకు ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పిన మాట నమ్మని వారుగా శిష్యులు ఉన్నారు. వాళ్ళ అపనమ్మిక నిమిత్తం గద్దించాడు. ఇలా వాళ్ళని గద్దించడం అయిపోయిన తర్వాత ఇంకో బాధ్యత ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది బాధ్యత అప్పగించటం, వాళ్ళకి ఆజ్ఞాపించటం. ఇది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నమ్మలేదు చూసారా, వాళ్ళని గద్దించాడు. ఆ విషయాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు, నమ్మిన వారి వలన అంటే నమ్మి బాప్తిజం పొందిన ప్రతి మనిషి వలనని కాదు. అలా అనుకుంటే మొదటి శతాబ్దంలోనే నమ్మిన ప్రతి వాడికి స్వస్థత వరాలు, అద్భుతాలు, సూచక్రియలు, కృపావరాలు వచ్చాయండి? నమ్మిన ప్రతి వానికి కాదని నమ్మవలసిన వారుగా ఉన్న అపోస్తలు నమ్మలేదు గనక మీరెప్పటికైనా నన్ను నమ్మితే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏ సూచక్రియలు అవేవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచి వారు ఆ చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పాడు. అంటే ఈ పని చేయవలసింది అపోస్తలు. ఈ అద్భుతాలు సూచక్రియలు అపోస్తలకు వస్తాయి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, నమ్మిన వారి వలన అంటే బాప్తిజమం పొందిన ప్రతి వాడి గురించి కాదని, యేసుక్రీస్తును అప్పటి వరకు నమ్మని పరిస్థితుల్లో వాళ్ళే ఉన్నారు కనుక ఇప్పటికైనా మీరు నమ్మితే మీ వలన ఇవి జరగవలసి ఉన్నాయని, నమ్మితేనే జరుగుతాయని, లేకపోతే మీ వలన ఏ సూచక్రియ జరగదు అని యేసుక్రీస్తు స్పష్టంగా చెబుతున్నాడు. రైట్. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి కృపావరాలు, పరిశుద్ధాత్మ వలన వారికి వచ్చే వరాలలో
పాములను ఎత్తి పట్టుకుంటారన్నాడు, మరణకరమైనది తాగినా ఏం చేయదన్నాడు, క్రొత్త భాషలు మాట్లాడతారన్నాడు, దయ్యాలు వెళ్ళగొడతారు అన్నాడు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత కలుగుతుందన్నాడు. పేరు పెట్టి పిలుస్తాడని ఎక్కడని చెప్పాడండి? ఆ వరం ఏమైనా ఉందా ఇందులో? పేరు పెట్టి పిలిచే వరం ఏమీ లేదే. మొదటి శతాబ్దంలో యేసును వెంబడించిన యేసుక్రీస్తు శిష్యులకే పేరు పెట్టి పిలిచే వరం లేదు. ఇంకా చూద్దాం, ఎందుకంటే లేఖనాలలో ఒక చోట రాయిపోయి ఇంకో చోట రాసాడేమోనండి, అది మీరు చూడలేదేమో అని మీరు అనుకుంటారేమో అని మిగతా సందర్భాలను కూడా చూద్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 4వ వచనం నుంచి. కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న పరిశుద్ధాత్మ వరాలు, కృపావరాలు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరికీ ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఈ మాట ఎప్పుడు వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది అని తెలుసుకోవాలండి. బైబిల్ చదివేటప్పుడు కాలం, సందర్భం, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ కాలాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలియకుండా ఏమండి ఇది మాకు కూడా వర్తిస్తుంది అని అంటే మీలో ఎంతమంది స్వస్థత వరం కలిగిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎందుకంటే ప్రతివానికి అన్నాడు కదా. ప్రతివానికి అన్నప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేయాలి, కానీ మళ్ళీ ఎవరో ఒక ఆయన అమ్మ తేజ అంటండి, ఆయనకు వచ్చిందండి. ఈ మాట ప్రకారం అయితే అమ్మ తేజ కాదు, మీకు కూడా రావాలి, మీకు కూడా రావాలి. పోనీ ఆయన సంఘంలో ఉన్న వాళ్ళకి ఏమైనా వచ్చాయో అడగండి, మళ్ళీ వాళ్ళకి ఎవరికి రావు. స్వస్థత బోధకులని, లేదంటే వరాలున్న బోధకులని, లేదంటే భాషలు మాట్లాడే వాళ్ళని, లేదంటే ప్రవచన బోధకుడు అని చాలా రకాల మంది ఉన్నారు కదండి. ఎందుకు సేవకుడికే ఉంటాయి ఆ వరాలు, మరెందుకు సంఘానికి లేవు? ఎందుకు లేవు మీరు ఆలోచించండి. ఇది మొదటి శతాబ్దంలో సంఘము క్షేమాభివృద్ధి చెందుతున్నప్పుడు, బైబిల్ ఇంకా పరిపూర్ణం కాకముందు సంఘానికి ఇవ్వబడినటువంటి కొన్ని వరాలు. ఏం చెప్తున్నాడు చూద్దాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము. ఆత్మ ఇచ్చే వరాలలో ఇంకా ఏమన్నా చెప్తున్నాడు. ఎలాగనగా ఆత్మ వలన, ఆత్మ మూలముగా ఒకనికి బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరుచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మల వివేచన, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నింటినీ ఆ ఒక్క ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. వాస్తవానికండి ఇవన్నీ మొదటి శతాబ్దానికి చెందినవి. ప్రవచనాలైనా, భాషలైనా, స్వస్థత వరమైనా, అద్భుతాలు చేయడమైనా, దయ్యాలను వెళ్ళగొట్టడమైనా, ఇవన్నీ మొదటి శతాబ్దానికి చెందినవి. అపోస్తులకు మొదటి శతాబ్దంలో ఉన్న మొదటి సంఘంలోని కొందరికి చెందినవి. ఈ వరములలో ఏవి కూడా అండి ఇప్పుడు అప్లై అవ్వవు. లేదు మాకున్నాయి అని చెప్పుకునే వాళ్ళు ఎలా బఫూన్లు అయిపోతారో, ఎలా కమెడియన్స్ అయిపోయి మిగిలిపోతారో ఒక 2 వీడియోలు చూపిస్తాను మీకు. స్క్రీన్ మీద చూద్దరు కానీ ఒకసారి లైట్స్ ఆపండి. బెల్లంపల్లిలో ప్రవీణ్ అనే ఒక ఆయన ఉన్నారు, పాస్టర్ గారు. ఏమండి ఆయన 2023 ఎలక్షన్స్కి ఒక ప్రవచనం చెప్పాడు. 2024 ఎలక్షన్స్కి 2023లో చెప్పినట్టున్నాడు. ఆ ప్రవచనం ఏం చెప్పాడో, ఏం జరిగిందో మీరు ఒకసారి చూద్దరు కానీ. ప్రవచనం లైట్స్ ఆపండి ఆయన.
ఒక్క లైట్ ఆగట్లేదు. ఎక్కడున్నాయి చూడండి, ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఓకే, ప్లే చేయండి, సరిపోతుందిలే, ప్లే చేయండి. ప్లే. సౌండ్. పువ్వు పుష్పించబోతుంది మరలా. ఫస్ట్ నుంచి పెట్టిన ఆయన మొదటి. నేనంతా నిజమే చెప్తున్నా, నేను నా కంట్రోల్లో లేను. మొదటి నుంచి నేను నా కంట్రోల్లో లేను. రియల్లీ ప్రభు సన్నిధిలో నేనంతా నిజమే చెప్తున్నా, నేను నా కంట్రోల్లో లేను. నేను నా కంట్రోల్లో లేను. పువ్వు పుష్పించబోతుంది మరలా. పువ్వు మరలా పుష్పించబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది. పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్న మాటలు. సక్ అల్దారియన్ మలాషియాల. మరలా నీళ్ళల్లో ఉండేటిదే వస్తుంది, మరలా రోడ్డు మీద పరిగెత్తేటిదే వస్తుంది, మరలా బెడ్రూమ్లో తిరిగేటిదే వస్తుంది. వాటర్లో ఉండేది, రోడ్డు మీద పరిగెట్టేది, బెడ్రూమ్లో తిరిగేది. దానియేలు 2వ గ్రంథం 20 నుంచి 21 వచనంలో చూస్తే, వినండి జాగ్రత్తగా. రాజులని, ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని ఎన్నుకునేది దేవాది దేవుడు. అయితే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నేను ఏదైతే ప్రవచించినానో వారు మాత్రం సరి అయిన పద్ధతిలో లేకపోతే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24 నుంచి 27 సంభవిస్తుంది. జాగ్రత్త. దేవుడు ఇచ్చిన ఆ బాధ్యత. చాలు. పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా రోడ్డు మీద పరిగెత్తేది వస్తుందట. ఎక్కడ? తెలంగాణలో. ఏంటా రోడ్డు మీద పరిగెత్తేది? షెడ్లో పెట్టారు ఇప్పుడు. జనరేటర్ లేకపోయినా, ఇన్వర్టర్ లేకపోయినా తిరిగేది వస్తుందట. వచ్చిందా? ప్రవచనం ఏమైంది? ప్రవచనం ఎందుకు ఫెయిల్ అయింది? పైగా ఏమంటున్నాడు? నేను నా కంట్రోల్లో లేను. దేవుడే, పరిశుద్ధాత్ముడే నా నోట పలుకుతున్నాడు. దేవుడు మాట్లాడి ఫెయిల్ అయినది ఏదైనా ఎక్కడైనా ఉందండి? దేవుని మాట ఫెయిల్ అవ్వడం, జరగకపోవడం, ఆయన మాట సెలవిచ్చి చేయకుండా ఉంటాడంటే, అంటే ఎంతమంది మోసపోతున్నారో, ఎంతమంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వెల్లంపల్లి ప్రవీణ్కి నాకేం పరిచయం లేదండి, అతను నాకేం బాకీ లేడు, మా ఇద్దరికి గొడవలు లేవు. నేను విమర్శిస్తున్నాను అనుకోకండి. అబద్ధాన్ని అబద్ధంగా నిరూపించవలసిన బాధ్యత మాకుంది. నిజమేంటో చెప్పాల్సిన బాధ్యత ఉంది. కొన్ని వందల మంది కాదు, వేల మంది కాదు, లక్షల మంది ఫాలో అవుతున్నారు అబద్ధికుల్ని. పరిశుద్ధాత్మ శక్తితో ప్రవచనాలు చెప్పడం, అద్భుతాలు చేయటం, స్వస్థపరచడం, దయ్యాలు వెళ్ళగొట్టడం, ఇవన్నీ లేవు ఇప్పుడు. బోటకం, అదంతా బోటకం. ఇక భాషలు ఉన్నాయి, లేదంటే ఏమంటారు, పేర్లు పెట్టి పిలిచే ఈ వరం ఉంది అన్న ఆయన ఎలా ఫూల్ అయ్యాడో, బఫూన్ అయ్యాడో ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఆయన నువ్వేం చేయాలి? వాళ్ళు ఏమంటున్నారంటే, అరే దేవుడు నన్ను ఇట్లా నడిపిస్తున్నాడు, నువ్వేం చేయాలి? వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు పేర్లు పెట్టి పిలవడం ఆపు అంటున్నారు. ఆపేయాలా? అరే దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే చెప్పు అంటున్నాడు. నేనేం చేయాలి? దేవుడిచ్చి అభిషేకాన్ని ఆపుకోవాలా? వద్దు యేసయ్య అని చెప్పాలా? చెప్పండి ప్రజలారా, చెప్పండి, మీరు చెప్పాలి. చూసారండి? పౌజులో పెట్టాను. గొంతు చించుకొని ప్రజల మధ్య సింపతి పొందడానికి ట్రై చేస్తున్నాడు. దేవుడే అభిషేకం ఇస్తుంటే నేను ఆపుకోవాలా?
అంటే ఒక రకం చెప్పాలంటే ఏ లెవెల్లో మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు ప్రకటించమంటే మేము మీ మాట వినాలా, దేవుడి మాట వినాలని అపోస్తలు అడిగారే, ఆ కోణంలో ఆ స్థాయిలో అడుగుతున్నాడు. నిజమా? దేవుడు నిన్ను అభిషేకించాడా? పేర్లు పెట్టి పిలవమన్నాడా? పేర్లు పెట్టి పిలవమన్నాడా? ఒకవేళ ఇది నిజమైతే నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. ఒక అమ్మాయిని పిలిచాడు, వాళ్ళ ఆయన్ని పిలిచాడు. వాళ్ళ ఆయన పేరు ఏమని పలికాడో ఆ అమ్మాయి ఏమని చెప్పిందో చూడండి. ప్రశాంత్ అంటాడు, కానీ ఆడి పేరు ప్రశాంత్ కాదు, ప్రవీణ్. కంటిన్యూ చేయండి. గట్టిగా చెప్పండి కూడా ఆమేన్. ఆమేనండి. ఆమేన్. కానీ నా యేసయ్య చూపించింది ఈ పావనిని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా హల్లెలూయా. 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 ఒకదాని వచ్చావా? అమ్మాయి పేరు తెలిసింది పావని. వచ్చావా ప్రశాంత్? సౌండ్ ఏమైంది? వచ్చావా ప్రశాంత్? వచ్చావా ప్రశాంత్? ఏం పేరు నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ చాలండి. ఆయన ఏమని పిలిచాడు? ప్రశాంత్. ఆవిడేం చెప్పింది? అది సంగతి. ఏంటి, దేవుడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడా? పరిశుద్ధాత్మ కూడా మర్చిపోతాడా? ఏమంటే చాలామందికి బహుశా నచ్చదండి. విమర్శిస్తున్నారు అని అనుకుంటారు. విమర్శించటం అండి ఇది? విమర్శించటం ఇది? వాళ్ళకి ఆ వరం ఉందండి, వాళ్ళు అలా మాట్లాడుతారండి, మీరు వాళ్ళని ఏమనకండి. అంటే వాళ్ళు ఏం చేసినా ఏమనకూడదు, వాళ్ళు ఎంత మోసం చేసినా ఏమనకూడదు. పరిశుద్ధాత్మ పేరు చెప్పి ఆయన్ని ఏమంటే అపాస్పాలు చేస్తున్నా ఏమనకూడదు. ఇవన్నీ వరాలని ఒప్పుకోవాలి, ఏమనకూడదు. అంతేనా? కోపం వచ్చేస్తుందా? సేవకు లేని వారికి కోపం వచ్చేస్తుందా? ఎవరికి కోపం రాకుండా చూసుకోవాలో తెలుసా? మీకు కోపం వస్తే నన్ను ఏమన్నా శరీరపరంగా కొడతారో, తిడతారో, చంపుతారో. కానీ దేవుడికి కోపం వస్తే ఆలోచించండి. ఎందుకు అతను ఫెయిల్ అయ్యాడు చెప్పండి. నిజంగా ఉన్నాయి వరాలు అనుకుంటే, పేరు పెట్టి పిలవడం అనేది కూడా ఒక వరం అనుకుంటే, అతను ఎందుకు ఫెయిల్ అయ్యాడు చెప్పండి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి. అతను వీడియోలన్నీ తీయాలనుకున్నాను కానీ అంత టైము ఉండదు. అన్నీ ఏమంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని పేర్లు పెట్టి పిలుస్తాడు. హైదరాబాద్ నుంచి నువ్వు వచ్చావు, విశాఖపట్నం, బహుశా కాకినాడ అనుకుంటాను. అతను కాకినాడేనా? పక్కనేదో, నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదండి. ఈ వీడియోలు మాత్రమే కనపడుతున్నాయి. కొత్తగూడెం, ఖమ్మం దగ్గర కొత్తగూడెం. ఓకే, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ ఈ వరాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి అని మనం అనుకుంటే, ఈ వరాలు అందరికీ ఉన్నాయి అనుకుంటే, ఎక్కడో ఉన్న వాళ్ళ కష్టాలు ఇతనికి దేవుడు చెప్తున్నాడు. అదే కదా ఇతను అంటుంది. హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చాడట, ఆయనకి పిల్లలు లేరట, ఇద్దరు చచ్చిపోయారట, కొడుకేం పట్టించుకోడట. ఆ కష్టాలన్నీ చెప్తున్నాడు. ఆయన ఏడుస్తుంటే ఈయన కూడా ఏడుస్తున్నాడు. అలా మమేకమైపోయినప్పుడు ప్రజలకు కూడా ఏమనిపిస్తుంది? దేవుడు ఎంత 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 దర్శనం, ఎంత ప్రత్యక్షతనిచ్చాడు అన్నగారికి, ఎంత గొప్ప వరం ఇచ్చాడు. నేను మాట అడుగుతాను. కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ని 10 మంది అత్యాచారం చేసి చంపేశారు, దారుణంగా, అత్యంత హీనంగా. అప్పుడు ఏం చేస్తారు? నిద్రపోతున్నారండి వీళ్ళు. పలానా అమ్మాయికి పలాంది జరగబోతుంది నాయనా, అమ్మ తేజ నువ్వు చెప్పు. 10 మంది రౌండప్ చేస్తారు, అమ్మాయిని పాడు చేస్తారు, చంపేస్తారు, నువ్వు చెప్పు. అవి చెప్పడా అండి దేవుడు? అవి చెప్పడా? కేరళలో అర్ధరాత్రి పూట తుఫాను బీభత్సం, కొన్ని వేల మంది చచ్చిపోయారు. అది ముందుగా చెప్పాడు అమ్మ తేజ. కొన్ని వేల మంది బ్రతికేవాళ్ళు కదా, కొన్ని వేల మంది. ఎందుకు చెప్పలేదు? ఎంతమంది హత్యలు చేస్తున్నారు. వెనుకొండలో భయంకరమైన హత్య, రాజకీయ హత్య. నడి రోడ్డు మీద తెగ నరికి చంపారండి. అత్యాచారాలు చేస్తున్నారు పసిపిల్లల మీద.
ఇలాంటివి జరుగుతాయని ముందు ఎందుకు చెప్పటం లేదు? ప్రవచనాలు ఎందుకు నెరవేరడం లేదు? అపోస్తుల కార్యాల్లో అగబు అనేటువంటి ఒక ప్రవక్త కరువు రాబోతుంది అని ప్రవచించాడు చూడండి. అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 27. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 27. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోక్యకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని. చూసారా, జరగబోయేది ఇలా చెప్పాలి. భూలోకమందట కరువు రాబోతున్నదని నిలబడి సూచించాడు ఆత్మ ద్వారా. అది క్లాడియస్ చక్రవర్తి కాలమందు సంభవించెను. క్లాడియస్, క్లౌదియా హిస్టరీ ఇది. రోమన్ అంపైర్, క్లాడియస్ చక్రవర్తి, సీజర్ చక్రవర్తి క్లాడియస్. జరిగింది అది, హిస్టరీ అది. ముందు జాగ్రత్త పడతారండి, చెబితే ముందు జాగ్రత్త పడతారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? సహోదరులు సహాయం పంపారట. ఎవరికి వాళ్ళు శ్రద్ధ కలిగి తమకున్న దానిని అమ్మిన వాటి వెళ్ళి తెచ్చి అపోస్తులకి ఇస్తే ఎవరి అక్కర కొలది వాళ్ళకు పంచిపెట్టారు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే జరగబోయే ఉపద్రవాలు ముందెందుకు చెప్పడం లేదు? అసలు బైబిల్లో పేరు పెట్టి పిలవడం అనే కాన్సెప్ట్ ఎక్కడుందో తెలుసా? ఎక్కడో 1-2 వచనాలు చూసేస్తారండి వీళ్ళు. చూసేసి దాన్ని అప్లై చేసుకుంటారు. ఎక్కడుంది ఈ పేరు పెట్టి పిలవడం గురించి? ఎక్కడ మాట్లాడాడు అంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మాట్లాడాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. 1వ వచనం నుంచి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం నుంచి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఒక ఆయన గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్టును విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషు గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? పారసీక రాజు కోరెషు. సైరస్ ది గ్రేట్ అంటారు. సైరస్ ది గ్రేట్. ఆ సైరస్ బొమ్మతో మన దేశంలో స్టాంప్ కూడా ఉంది చూడండి, పోస్టల్ స్టాంప్. సైరస్ ది గ్రేట్ భారతదేశాన్ని కూడా పరిపాలించాడు అతను. హిస్టరీ అండి ఇది. హిందూ దేశం అని రాయబడుతుంది. భారతదేశాన్ని కూడా పరిపాలించాడు. 147 సంస్థానాలలో భారతదేశం కూడా ఒకటి. ఈ సైరసే కోరెషు. ఈ కోరెషే దేవుని వలన రేపబడిన వాడు, దేవుని వలనే రాజ్యాలను జయించినవాడు. ఎందుకు అతని చేయి పట్టుకున్నాడో తెలుసా? 70 ఏళ్ళు అప్పటికి బానిసత్వంలోనికి వెళ్ళిపోయి ఇశ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయి ఇర్మియా ద్వారా, యెషయా ద్వారా చెప్పాడు, నా సేవకుడైన కోరెషును నేను రేపుతాను, అతడు నా మందిరం తిరిగి కట్టిస్తాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదువుకోండి, మొత్తం మీకు అర్థమవుతుంది. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఇంటికెళ్ళి. అంటే ఇశ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు పడగొట్టబడిన దేవాలయం మందిరం ఉందే, ఆ మందిరం తిరిగి కట్టబడడానికి, చెరలోనికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడానికి ఈ కోరెష్ అనేటువంటి రాజును దేవుడు నియమించుకున్నాడు. ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నేను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే. పేరు పెట్టి పిలిచాను, నిన్ను పేరు పెట్టి పిలిచాను. పేరు పెట్టి పిలిచింది దేనికి? స్వస్థత చేయడానికా? ఇక్కడ దేవుడు పేరు పెట్టి పిలిచింది దేనికి? అద్భుతాలు చేయడానికా? దేవుడు ఏర్పరచుకున్నాడు. అలా పేరు పెట్టి చాలా మందిని పిలిచాడు. మోషేను పిలిచాడు, అబ్రహామును పిలిచాడు, తన సేవకు పిలిచాడు. ఇంకా క్రిందికి చదివితే ఏమంటున్నాడు చూడండి.
పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీకు పేరు పెట్టి, ఏమంటే ఆల్రెడీ పేరు ఉంది కదా ఆయనకి, మళ్ళీ పేరు పెట్టానంటున్నాడు ఏంటి? అవునండి, దేవుడిచ్చే పేరు వేరుగా ఉంటుంది, బిరుదది. కిందకంటాడు, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చాను, నా మంద కాపరి అన్నాడు. ఏమన్నాడు కోరేష్ని? నా మంద కాపరి, బిరుదండి, నా మంద కాపరి, రక్షకుడు, యేసుక్రీస్తు లాంటి క్యారెక్టర్ని ఇచ్చాడండి, అలాంటి స్థానం ఇచ్చాడు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. దేని కొరకండి? పని కొరకు, పని కొరకు. అలాగే బర్నబాని, శేలను, పౌలును బర్నబాను పిలిచాడు, పౌలును శేలను పిలిచాడు పేరు పెట్టి. పేరు పెట్టి పిలిచింది దేనికి అంటే దేవుడు పిలిచాడు. పరిశుద్ధాత్మ వరములలో ఒక వరంగా అసలు లేదండి ఇది. మళ్ళీ చెప్తున్నాను, పేరు పెట్టి పిలవడం అనేది దేవుడు పిలిచాడు, యేసుక్రీస్తు పిలిచాడు, పరిశుద్ధాత్మ పిలిచాడు. ఎవరిని పిలిచాడు? పని కొరకు పిలిచాడు, తన పని కొరకు పిలిచాడు. 13వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలుని ఏం చేస్తున్నాను? పిలిచాను. పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పింది. ఏమంటే వారిని నాకు ప్రత్యేకపరచండి నా సేవ కొరకు, నా సేవ కొరకు. అంటే దేవుడైన యేసుక్రీస్తు కూడా పేరు పెట్టి పిలిచాడు. పేతుర్ని, యోహానుని, యాకోబుని, ఆంద్రేని, 12 మంది అపోస్తలుని ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. దేని కొరకు? పేతురు, నువ్వురా, నీకెన్ని కష్టాలు ఉన్నాయి అంటే, ప్రభువు నాకు చూపించాడు నీకెన్ని బాధలు ఉన్నాయంటే, ఇవి చేశాడండి. పేతురుని పిలిచాడు, యాకోబుని పిలిచాడు, ఏమండి అపోస్తలుని పిలిచాడు, మత్తయిని పిలిచాడు, నికోదేమును చూసి నతానియేలును చూసి పిలిచాడటండి. నతానియేలు కూడా పేరు పెట్టి పిలవలేదండి. నువ్వు నాకు తెలుసు అన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 46. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో నేను యేసుప్రభు గురించి చెప్తే నతానియేలు ముందు నమ్మలేదు. ఏంటి అతను నజరేతులో నుండి వచ్చాడు అంటున్నారు, నజరేతులో నుండి క్రీస్తు వస్తాడా, అసలు మంచిది ఏదైనా రాగలదా అని అడిగాడు నతానియేలు. వచ్చి చూడు, నువ్వే చూడు, ఆయన్ని చూడని తీసుకొచ్చాడు ఫిలిప్పు నతానియేలుని యేసుక్రీస్తు దగ్గరికి. నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి నతానియేలు అన్నాడా? ప్రశాంత్ అన్నట్టు, నతానియేలు మీ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి అన్నాడండి. ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతను నిజముగా భక్తుడు. అక్కడ పేరు చెప్పలేదు, చూశారు? అక్కడ కూడా పేరేం చెప్పలేదు. ఇంకా విచిత్రం చెప్పమంటారా? పరిశుద్ధాత్మ కొన్ని సందర్భాలలో పేరు కాదు, అసలు వ్యక్తులు ఎవరో కూడా తెలియ చెప్పదండి. విచిత్రం, మీరు ఆశ్చర్యపోతారు. స్వయంగా యేసుక్రీస్తే వ్యక్తి ఎవరో తెలియక, పేరేంటో వ్యక్తి ఎవరో తెలియక ఇబ్బంది పడ్డ సందర్భం బైబిల్లో ఉంది. ఎవరో స్వయంగా యేసుక్రీస్తేనా? స్వయంగా యేసుక్రీస్తే. మార్క్సు వార్త చూడండి ఒకసారి, శాన కాదు, 5వ అధ్యాయము 25వ వచనం. మార్క్సు వార్త 5వ అధ్యాయం 25. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొనెను, ఎంత మాత్రమును ప్రయోజనము లేక. అనేక మంది వైద్యుల చేత తిప్పలు పడిందట, డబ్బు అంతా పాడు చేసుకుందట, అయిన ప్రయోజనం ఎంత మాత్రం ప్రయోజనం లేక
మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రము ముట్టినా బాగుపడదని అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె ధార కట్టెను. రక్తస్రావం ఆగింది. ఆమె ధార కట్టెను గనుక తన శరీరంలో నుండి ఆ బాధ నివారణ అయినదని ఆమె గ్రహించుకుంది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళేనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగాగా. ఇదేంటండి, ఆఫ్టర్ ఆల్ అమ్మ తేజాకే పేర్లన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? అమ్మా పలానా స్త్రీ వేదిక మీదకరా, నీకు ఇన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉంది, నువ్వు చాలా డబ్బులు ఖర్చు పెట్టేసావు వైద్యులకి, నువ్వు సైలెంట్గా వచ్చేసి నా వస్త్రాన్ని ముట్టుకున్నావు కదా అనాలి. కానీ ఈయనేం అడుగుతున్నాడు? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? బైబిల్లో అలాగే ఉందా? నా బైబిల్లోనే ఉందా? మీ బైబిల్లో కూడా అలాగే ఉందా? ఎందుకనండి? ఆయనకి తెలీదా? తెలీదంటే 100% అక్కడ తెలీదు. తెలిసి నాటకం ఆడండి. యేసుప్రభుకి అలాంటి లేవు. డ్రామాలు ఆడుతున్నాడు అనుకుంటున్నారు చాలామంది. తెలిసి కూడా తెలియదు అంటున్నాడు. ఎవరన్నారు? అక్కడ ఏం రాయబడిందో అది చదివితే చాలు. ఆయన శరీరములో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఏది బయలుపరుస్తాడో అదే తెలుస్తుంది. శరీరములో ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచిందే తప్ప దేవుడు బయలుపరచనిది ఆయన చెప్పలేదు. అంటే యేసుక్రీస్తే పేరు పెట్టి పిలవడం అనేది లేదు ఇక్కడ. ఏమన్నాడు చూడండి, యేసు వెంటనే తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళేనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టినది ఎవరిని అడుగగా ఆయన శిష్యులు, విచిత్రం ఏంటంటే జనసమూహాలు చాలామంది పడుతున్నారు. మామూలుగా జనసందోహం ఉండడం వలన, ఆ ఒత్తిడి ఎక్కువ ఉండడం వలన ప్రజలు టచ్ అవ్వడం వేరు. తనలో నుండి ప్రభావం పోయేంతగా తనను ఎవరో ముట్టుకున్నారు, ప్రభావమే వెళ్ళింది, అది మాత్రం తెలిసింది. కానీ ముట్టుకున్నది ఎవరో ఆయనకి తెలియలేదు. అదే రాయబడి ఉంది, తెలియలేదనే రాయబడి ఉంది. ఇదిగోండి ఏమంటున్నాడు, ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుండు చూచున్నవే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూసాను. అంటే ఆయనకి తెలుసానా తెలీదనా? తెలుసా తెలీదా? యేసుప్రభు దేవుడు కదండి, మరి తెలియలేదేంటంటే శరీరంలో ఉన్నప్పుడు దేవుడు కొన్నింటిని బయలుపరచలేదు. దానికి మనం ఏం చేస్తాం? దేవుడు తెలియపరచలేదు. అక్కడ క్లియర్గా అదే ఉంది. కనుగొనవలెనని చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగా కానీ ఆమెతో చెప్పాను. ఇదే మాట లూకాసు వార్తలో కూడా 8వ అధ్యాయంలో సేమ్ అదే సందర్భం రాయబడి ఉంటుంది. ఏమండి, ఏమండి 43. ఎస్, లూకాసు వార్త 8వ అధ్యాయం 43. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతనైనా స్వస్థత నొందని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరగమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, నా ప్రభావం నాలో నుండి వెడలిపోయిందని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థపడిన సంగతి ప్రజలందరూ ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానివై పొమ్మని. ప్రియులరా, యేసుక్రీస్తు అనేక మార్లు అనేక మందిని స్వస్థపరిచాడు. మరణించిన వారిని కూడా తిరిగి లేపాడు. అనేక మార్లు మీరు జరిగింది ఎవ్వనికి చెప్పొద్దన్నాడు. ఇక్కడ వచ్చేసరికి అసలు యేసుక్రీస్తుకి తనలో ప్రభావం వెళ్ళిపోవడమే తెలిసిందే తప్ప తనను ముట్టుకున్నది ఎవరో కూడా తెలియలేదు. మరి ఎందుకు ఈ పేరు పెట్టి పిలవడం అనే ఈ కార్యక్రమం బైబిల్లో లేదు కదా? ఏ బోధకుడు చేయలేదు కదా? ఏ బోధకుడు చేయలేదు, ఏ అపోస్తలుడు చేయలేదు. ఒకవేళ పేరు పెట్టి దేవుడు పిలిచాడంటే ఆయన పని నిమిత్తం పిలిచాడు. ఒక కోరేషుని పిలిచిన, ఏమండి పౌలు శీలను పిలిచిన, అపోస్తలులను యేసుక్రీస్తు పిలిచిన,
పని నిమిత్తం ఇప్పుడు వీళ్ళు వేదిక మీదకి ఎవరిని పిలుస్తున్నారు? ఎవరిని పిలుస్తున్నారు? వాళ్ళకి రోగాలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. ఏమండి, పిలవకూడదు అనేది అర్థమవుతుంది, పిలిచే వరం లేదని అర్థమవుతుంది. మరి వాళ్ళు ఎలాగండి కరెక్ట్గా పిలుస్తున్నారనే డౌట్ మీలో ఉండొచ్చు. వాళ్ళు ఎలా వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్ముడు వాళ్ళకి సూచించట్లేదని బైబిల్ ప్రకారం మీరు చెప్తున్నారు. మరి వాళ్ళని పిలవడం ఎలా సాధ్యమవుతుందో? వాళ్ళు కూడా కరెక్ట్గా వస్తున్నారు, వాళ్ళకి ముందుగా చెప్పిన బాధలు ఉన్నాయని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే దీనికి ఒక టెక్నిక్ ఉందంటే, ఆ టెక్నిక్ ఏంటో తెలుసా? ఏమండి, నేనే ఉన్నా అనుకోండి, నేనే స్వస్థత బోధకుణ్ణి అనుకోండి. వచ్చిన ఈ 1000 మంది మధ్య మా వాళ్ళని ఒక 100 మందిని పెడతాను, వాళ్ళకి జీతాలు ఇస్తుంటాను. వాళ్ళకి నేనే జీతాలు ఇచ్చి పోషిస్తుంటాను. వాళ్ళు మీ పక్క జనరల్గా మీతో పాటు మీలాగే సభకి, మీటింగ్కి, ప్రార్థనలకి వచ్చిన వాళ్ళలా వాళ్ళు ఉంటారు. మీ పక్కన కూర్చొని జనరల్గా అండి ప్రార్థనలో కూర్చున్నప్పుడు సిస్టర్ వందనాలండి మొదలు పెడతారు కాన్వర్జేషన్. బ్రదర్ వందనాలండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటండి బాధ, నేను కూడా ఇది ఫలాందా అని ఏదో ముందు తను మొదలుపెట్టింది. ఎందుకంటే మీరు కొంచెం ఓపెన్ అవ్వాలంటే ముందు వాళ్ళు మిమ్మల్ని కదిలించాలి, మాట్లాడించాలి. అలా మిమ్మల్ని మాట్లాడించి ఆ మాటలలో మీ పేరేంటో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, జనరల్గా పక్కన ఉన్న సహోదరియో సహోదరుడు అడుగుతున్నాడు కనుక, మీరు కష్టాలు ఉన్నాయి కనుక, ఇలా ఎవరు అడిగితే ఎవరికి చెప్దామని మీరు కూడా ఆత్రంగా ఉంటారు కనుక. ఎందుకంటే మనం కూడా ఎలా ఉంటాం, మన కష్టాలు ఎవరో ఒకరికి చెప్పుకోవాలి. అవి పోతాయో పోవో తెలియదు కానీ చెబితే మాత్రం భలే తృప్తిగా ఉంటుందండి మనసు. ఆ అలవాటు మనకుంది కనుక, ఆ బలహీనత మనకుంది కనుక పక్కన నా వాళ్ళను కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ వివరాలన్నీ రాసుకొని నాకు సెల్ ఫోన్లో మెసేజ్లు పంపిస్తారు. నా సెల్ ఫోన్ ఇప్పుడు ఇక్కడే ఉంటుంది కదా. అప్పుడు పలానా మచిలీపట్నం నుంచి పలానా సహోదరి మరియమ్మ వచ్చింది, ఆమెకు కడుపులో నొప్పి, అంతే. అప్పుడు నేను ఇలా నిలబడి, మాట్లాడుచున్నది నేను కాదు, నేను నా కంట్రోల్లో లేను, పరిశుద్ధాత్ముడు, మరియమ్మ మచిలీపట్నం నుంచి వచ్చావు, నీకు పలానా కడుపు నొప్పి ఉంది, రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ డీటెయిల్స్ పాస్టర్ గారికి ఎలా వచ్చాయో ఆ అమాయకురాలకి తెలియదు. ఇలా సేవకుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ప్రజలలో ఉంటారు. ఇది టెక్నిక్. ఏమండి, లేదండి నిజంగా ఇప్పటికీ స్వస్థవరాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఈ పేర్లు పెట్టి ఇవన్నీ ఉన్నాయి అని అంటే, ఏమండి ఒక్కళ్ళనైనా చచ్చిపోయిన వాళ్ళని లేపరేంటండి వీళ్ళు? ఒక్కరినైనా చచ్చిపోయిన వాళ్ళని లేపరేంటి? యేసుప్రభు లేపలేదా? అపోస్తలు లేపలేదా? చనిపోయిన వాళ్ళని ఎందుకు లేపరు? పోనీ మన కంటికి కనిపించే రోగాన్ని ఏమన్నా బాగు చేస్తారా? ఎంతమంది కుంటి వాళ్ళు లేరు, ఎంతమంది ఏమండి పోలియో వచ్చి ఎంతమంది హ్యాండిక్యాప్లు తిరుగుతూ ఉంటారండి. మరి వాళ్ళకి ఆ భాగ్యం లేదా? ఎంతోమంది వీధుల్లో తిరుగుతూ ఉంటారు, ఎంతోమంది కుష్ఠరోగులుగా కనపడుతూ ఉంటారు. ఇంత స్వస్థత వరం కలిగి పబ్లిసిటీ అయిపోయి ఏమంటే ఛానల్స్లో, యూట్యూబ్లో ట్రెండ్ అయిపోతున్నారు ఇంత పెద్ద గొప్ప ప్రసంగికులు. మరి రోడ్ల మీద వాళ్ళకి వెళుతున్నప్పుడు వీళ్ళు కనబడరండి? గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మోగవాళ్ళు, కుష్టివాళ్ళు, అభాగ్యులు కనబడరా? కనబడరా? మరి ఎందుకు వాళ్ళు స్వస్థత నోచుకోరు? గనుక ఈ వరాలను గురించిన వివరము మరొక టాపిక్లో చెప్తానండి. వరములు ఎప్పటివి, ఎందుకు వాళ్ళకు వరాలు ఇవ్వబడ్డాయి, ఆ వరాల పరిధి ఎంతవరకు నియమించబడింది, ఆ వరములు ఇప్పుడు ఉంటాయా ఉండవా, మరొక పాఠంలో మేము ముందుంచుతాను. ఎందుకంటే చాలామందికి ఇవి తెలియదండి. బహుశా ఒక సేవకులు లేచి వెళ్ళిపోయారు నేను అనుకుంటున్నాను. నేనేదో విమర్శించినందుకు ఆయన లేచి వెళ్ళిపోయాడేమో అని నేను అనుకుంటున్నాను. ఇది విమర్శ కాదు, అబద్ధాన్ని ఇలాంటి సేవకులు ఉన్నంత వరకు ప్రజలు మారరండి. ఒక అబద్ధాన్ని అబద్ధంగా చెప్పడం తప్పండి? నిజాన్ని నిజమని చెప్పడం తప్ప? లేని వరాలు ఉన్నాయని చెప్పి ప్రజలు మోసం చేయాలా? పోనీ నన్ను కూడా వేషం వేసుకోమంటారా? ఆ వేషం వేసుకుంటే ఇలా ఇక్కడ ఉన్న 100 మంది ఎందుకండి, కొన్ని వేల మంది ఇప్పటికే విజయవాడ పట్టణంలో 2004 నుంచి విజయవాడలో ప్రసంగాలు చేస్తూనే ఉన్నాను. మహా అయితే మా సంఘం ఒక 120 మంది ఉన్నారు ఇప్పుడు. అదే నేను కూడా ఈ పేర్లు పెట్టే వేషం వేసుకుంటే ఎక్కువ అవసరం లేదండి. పెద్ద గజ దొంగలు ఉన్నారు కదా, పెద్ద గజ దొంగలు, వాళ్ళ నలుగురిని పిలిచేసి పెద్ద సభ పెట్టేసి, ఇదిగో సంతోష్ గారు నీళ్ళు ఇలా వేయగానే అందరికి స్వస్థత జరుగుతుంది. ఒక ఆయన చల్లుతున్నాడు నీళ్లు విజయవాడ పట్టణంలోనే.
ఆ తర్వాత బీర్ బాటిల్ ఇలా పెట్టుకొని బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక చేత్తో సిగరెట్ పట్టుకొని అనుభవించు రాజా అని అనుభవిస్తున్నాడు. దొరికిపోయాడు అడ్డంగా. దొరికిపోయేసరికి కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఏమని? నా పాత జీవితాన్ని షార్ట్ ఫిలిం తీస్తున్నాను. ఆ షార్ట్ ఫిలిం ఇంకా రాలేదు, మరి రాలేదు, ఇంకా చాలా టైం అయిపోయింది. అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు, మా ఊరి వాళ్ళు, ఒకళ్ళు టీచర్ గారు వచ్చారండి మా ఇంటికి. బ్రదర్ మేము కూడా, అంటే టీచర్ క్యాంపెయినింగ్కి వచ్చింది, స్కూల్ క్యాంపెయినింగ్కి. నేను సేవకుండాని తెలిసి, బ్రదర్ మేము కూడా పలానా చోటకి వెళ్తాము, పలానా విజయవాడలో పలానా ప్రదీప్ గారు. నేను సైలెంట్గా ఉండి, మొన్న ఏంటి ఆయన మీద ఏదో వచ్చింది ఏంటండి అన్నాను. బ్రదర్ అదేమీ లేదు, ఆయన చాలా మంచివాళ్ళు, మీలాంటి నమ్మే గొర్రెలు ఉన్నంత వరకు వాళ్ళకి డోకా లేదు. సిస్టర్, మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి డోకా లేదు. ఎందుకండి మాయ? వాక్యం చెప్పి ఆత్మలను రక్షించాలి. ఇప్పుడు ప్రజలను మార్చేదేది? ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉంది? వాక్యానికి. స్వస్థత నిజంగా ఉంటే చచ్చిపోయిన వాళ్ళే లేవాలి. ఈ రోగులు ఎందుకు? ఈ రోగాలు ఎందుకు? ఈ అమ్మ తేజ ఎడిపోయాడో కరోనా టైంలో. సేవకులు చనిపోయారు తెలుసా? ఇక్కడే సేవకులు క్వారంటైన్లో ఉంటే, ఎక్కడ? చల్లపల్లి బంగ్లా, స్వర్ణ ప్యాలెస్. ఆల్రెడీ క్వారంటైన్లో ఉన్నారు. ఆ క్వారంటైన్లో ఉన్నప్పుడు బిల్డింగ్కి నిప్పు అంటుకుని భార్య భర్త సేవకులు ఇద్దరు చచ్చిపోయారు. జగపేటకు చెందిన వాళ్ళు. అరే, సేవకులకు కూడా కరోనా వచ్చింది, క్వారంటైన్లో ఉన్నారు. అప్పుడు ఏమైపోయారు ఈ స్వస్థత బోధకులు? నాకు అర్థం కావడం లేదు. ఎన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా? 65 లక్షల మంది చచ్చిపోయారు. 65 లక్షలు. మరి ఎక్కడున్నారు వరాలు కలిగిన వాళ్ళు? చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు. ఏదో జరిగితే నమ్ముతాను అనడం, చూచి నమ్మడం. ఈ వాక్యం ఉందే, ఈ జ్ఞానం ఉందే, ఇది యేసుక్రీస్తుకు ప్రతిరూపం అండి. నా దగ్గర యేసుక్రీస్తున్నాడు, మీ దగ్గర ఉన్నాడా? ఇంత జ్ఞానం, మహావాక్యం గుండెలకు హత్తుకోవాలండి ఈ వాక్యాన్ని. ఈ వాక్యం చాలదండి ప్రభువుని నమ్మడానికి. ఎంత గొప్ప జ్ఞానం ఇది! ఈ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి ఇదేదో సరిపోదన్నట్లు ఏదో మాయ చేస్తేనే, ఏవో మాయ పకీరు వేషాలు వేస్తే ప్రజలు మారతారా? పేరు పెట్టి పిలవడం అసలు బైబిల్లో ఉందా? వరాలలో ఒకటా ఇది? పరిశుద్ధాత్మ వరంలో కృపావరాలు ఎన్ని ఉన్నాయో చెప్పాడు. కృపావరాలు. ఫైనల్గా ఒక మాట చూపించి ముగించేస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 28 నుంచి చదువుదాం. 28. మొదటి శతాబ్దంలో సంఘము క్షేమాభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ రోజు వాళ్ళల్లో కొందరికి వరాలు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వరాలు. అవి ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. మరి దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అడుపిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. అందరూ అపోస్తలులా? కాదు అన్నాడు. అందరూ అపోస్తలు కాదు. అందరూ ప్రవక్తలా? కాదు. అందరూ బోధకులా? కాదు. అందరూ అద్భుతాలు చేయవారా? కాదు. అందరూ స్వస్థపరచు వరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషలు అర్థం చెప్పుచున్నారా అని అందరూ పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ఇదెందుకు యాడ్ చేయలేదండి ఇందులో లిస్టులో? అన్నీ చెప్పాడు కదా, కృపావరాల గురించి, ప్రవచించడం గురించి, స్వస్థత చేయడం గురించి, భాషలు మాట్లాడడం గురించి, ఆ భాషలు అర్థం చెప్పడం గురించి, దయ్యాలు వెళ్ళగొట్టడం గురించి అన్నీ చెప్తున్నాడు కదా. ఇవన్నీ చెప్పి ఆ లిస్టులో పేరు పెట్టి పిలుచుట అనేది ఎందుకు రావడం లేదు? బైబిల్లో ఎక్కడ కనపడటం లేదు. అది అసలు అది లేనే లేదు అని అంటున్నాడు. అందరు కృపావరములలో శ్రేష్టమైన వాటిని, ఏంటి ఆ రోజుల్లో ఉన్న కృపావరాలలో కూడా శ్రేష్టమైనవి కొన్ని ఉన్నాయి అంటే కొన్ని శ్రేష్టమైనవి కావనేదిగా చెప్తున్నాడు. శ్రేష్టమైన వాటిని అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతున్నాను. ఇవి కాక అంటే సంఘములో ఈ సూచక క్రియలు, అద్భుతాలు, ఈ వరాలు, ఇవి కాకుండా సర్వోత్తమమైన మార్గం ఒకటి ఉంది అన్నాడు. ఇవి కాక సర్వోత్తమమైన మార్గం అంటే ఇప్పటి వరకు చెప్పిన ఈ వరాలు సర్వోత్తమమైన మార్గం కాదా? ప్రజలను రక్షించడానికి ఇది సర్వోత్తమమైన మార్గము
కాదు. మరి సర్వోత్తమమైన మార్గం ఏంటి? తర్వాత కంటిన్యూ చెప్తుంది. తర్వాత కంటిన్యూ చేస్తున్నాడు. ఏంటా సర్వోత్తమమైన మార్గం అంటే, మనుష్యుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడితే వరం ఉందని నేను మాట్లాడుతున్నాను. మనుషుల భాష ఏమండి, ఇక్కడ భాష అంటే మనుష్యులదై ఉండాలి, లేదంటే దేవదూతలదై ఉండాలి. మనుషుల భాష ఎందుకు వచ్చిందో తెలుసు అసలు? మనం తెలుగు. ఒకవేళ భాషా వరం ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, నాది మదర్ టంగ్ తెలుగు, కానీ నాకు తెలియని ఒక హీబ్రూ మాట్లాడతాను, ఒక స్పానిష్ మాట్లాడతాను, ఒక చైనీస్ మాట్లాడతాను, ఒక ఏమంటారు ఒక మరాఠీ మాట్లాడతాను, తమిళ్ మాట్లాడతాను, కన్నడ మాట్లాడతాను. అన్నీ ఎందుకు అవి వచ్చాయి? మొదటి శతాబ్దంలో వాళ్ళకి ఎందుకు వచ్చాయి అంటే, దేవుని వాక్యం విస్తరించాలి. నేను వెళ్ళి 30 దినాలలో తెలుగు కన్నడ నేర్చుకోవడం ఎలా? పుస్తకం కొని 30 రోజుల్లో వస్తుందా అది? 30 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, స్కూల్లో వచ్చింది అది? 30 ఏళ్ళు, 6వ తరగతి నుంచి 6 సంవత్సరం నుంచి కదండి ఇంగ్లీష్ నేర్పుతారు. వచ్చిందా? అది వచ్చిందా? 30 ఏళ్ల నుంచి రాని ఇంగ్లీష్ 30 రోజుల్లో కన్నడ తమిళ్ వస్తాయా? గనక నువ్వు పుస్తకాలు తీసుకొని నేర్చుకొని ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి ఉన్న కాలం కాస్త పుణ్యకాలం అయిపోతుందని దేవుడు ఏం చేశాడంటే, నాయన నీకు పరిశుద్ధాత్మ ద్వారా ఒక వరం ఇస్తాను, నువ్వు నీ భాషలో మాట్లాడు, కానీ అవతల వాళ్ళకి వాళ్ళ భాషలో అర్థమవుతుంది, నీకు ఆ భాష వచ్చేస్తుంది ఆటోమేటిక్. అందుకే పౌలు గ్రీసు భాషలో మాట్లాడాడు, హెబ్రీ భాషలో మాట్లాడాడు, రోమన్ భాషలో మాట్లాడాడు, అన్ని భాషల్లో మాట్లాడాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ. కానీ ఈరోజు భాషలు ఉన్నాయని చెప్పుకున్న వాళ్ళు 1-4 పదాలు వినపడుతుంటాయి. షబరబ షబరబ షబరబ. ఈ షబరబ ఏ భాష? మనం ఎలా అంటామనే దేవదూతల భాష అంటాడు. అయితే ఒకటి ఉంది అక్కడ, దేవదూతల భాష అయితే నువ్వు దేవుడితో మాట్లాడుకో, కానీ మా చెవులు తుప్పు వదిలించుకో. నువ్వు దేవునితో అతనితో మాట్లాడుకోవాలి, కానీ సంఘంలో ఏం చేయాలి? మౌనంగా ఉండమన్నాడు. ఒకవేళ భాష అర్థం చెప్పేవాడు ఎవడైనా ఉంటే అప్పుడు నువ్వు మాట్లాడాలి. భాషలు అర్థం చెప్పేవాడు ఎవరైనా ఉంటారు సంఘంలో? గనుక సర్వోత్తమమైన మార్గం మీకు చెప్తున్నాను. నేను భాషలతో దేవదూతల భాషతో మనుషుల భాషతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. ప్రేమ లేకపోతే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పికిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. నెక్స్ట్ ఏమంటున్నాడు? పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుందా. ప్రేమ అన్నింటికి తాళుకుంటుంది, అన్నింటినీ నమ్ముతుంది, అన్నింటినీ నిరీక్షిస్తుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనాలైనా నిలిచిపోవును, నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును. కొంతకాలం వచ్చేసరికి అవి నిలిచిపోతాయి. కొంతకాలం వరకే అవి ఉపయోగంలో ఉంటాయి, నిలిచిపోతాయి. స్వయంగా పౌలు గారే చెప్తున్నాడు. తిమోతికి కడుపు జబ్బు వస్తానండి. 2 తిమోతి లాస్ట్ సందర్భాల్లో రాస్తాడు, లాస్ట్ అధ్యాయం, నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం, నీళ్లు మాత్రమే తాగమాకు, కొంచెంగా ద్రాక్షారసం కూడా పుచ్చుకో. ఫిలిప్పీ పత్రికలో రాస్తూ అంటాడు 3వ అధ్యాయంలో, ఎపఫ్రోదితు రోగి అయి ఉన్నాడు. ఎపఫ్రోదితు రోగి అయి ఉన్నాడు. అతన్ని మీ వద్దకు పంపించాలనుకున్నాను, కానీ అతను నిజంగా మరణ రోగంలోకి వెళ్ళిపోయాడు. పౌలు గారి దగ్గరే ఉన్నాడు కదా, పౌలు గారు స్వస్థపరచాలి కదా. ఆ సందర్భం కూడా ఒకసారి చూడండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దోతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావుకు సిద్ధముగా ఉండెను, కానీ దేవుడు అతన్ని
నా దగ్గర స్వస్థత ఉంది, స్వస్థపరిచేసి మీ వద్దకు పంపిస్తాను అనాలి కదండి పౌలు. కానీ అతను రోగి అయి ఉన్నాడు, చావుకు సిద్ధమయ్యాడు. దేవుడే కరుణించాడు. మరి పౌలు గారి దగ్గర వరాలు ఏమయ్యాయి? అదే 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 కొరింథీ పత్రికలో అన్నాడు, ప్రవచనములైనను నిరర్థకములను భాషలైనను నిలిచిపోవునంటే వరములనేవి ఒక కాలానికి మాత్రమే పరిమితం. ఆ కాలం దాటేటప్పుడు వారి దగ్గర కూడా అవి లేవు అనేది క్లియర్గా కనబడుతుంది. ఒకవేళ పౌలు గారి దగ్గర ఆ వరం ఉంటే తిమోతిని బాగు చేయాలి, కానీ కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం తీసుకుంటున్నాడు. ఎందుకంటే ద్రాక్షారసం ఒక మెడిసిన్. ద్రాక్షారసం ఏంటి? మెడిసిన్. అది కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం తీసుకో. ఎపఫ్రోదితు గురించి దేవుడే కరుణించాడు. ఎపఫ్రోదితు కరుణించాడు, పాఠం మరణంలో నుంచి బయటపడ్డాడు. అలాగే నాకు కూడా దుఃఖం మీద దుఃఖం కలగకుండా నిమిత్తం నన్ను కూడా ఏం చేశాడు? పౌలు గారికి కూడా ఇబ్బందిగానే ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏవి ఇంపార్టెంటు? భాషలైనను నిలిచిపోవును, ప్రవచనములైన నిరర్ధకమగును, జ్ఞానమైనను నిరర్ధకమగును. 13వ అధ్యాయం 1 కొరింథీ చదువుతున్నాం. మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడో తెలుసండి? కాగా 13వ వచనం, కాగా విశ్వాసం, నిరీక్షణ. ఆ రోజు దేవుడు కృపావరములను అనుగ్రహించడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? సమాజంలో, సంఘంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 రావాలంటే ముందే ఉండాలి కృపావరాలు. ప్రారంభం కదండి. అప్పుడు క్రీస్తు అని ఆయన కొరత కదండి, యేసు అని ఆయన కొరత కదండి. ఆయన క్యారెక్టర్ ప్రజల మధ్య చొప్పించాలి, ప్రజల మధ్య ఒప్పించాలి. ఈరోజు అంటే మనం 2000 సంవత్సరాల నుంచి ఆ పేరు విన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఒప్పించాల్సిన అవసరం లేదు, ప్రపంచం ఒప్పుకున్న పేరు అది. కానీ ఆ రోజు ఆయన ఒక తిరుగుబాటుదారుడిగా పరిచయం, ఏదో ఆ నజరేతులో పెరిగిన వాడిగా పరిచయం, ఏదో ఆ వడ్రంగివని కుటుంబంలో పుట్టినవాడిగా పరిచయం. చాలామంది ఆయన తిండిపోతూ తాగుబోతూ అన్నారు, దయ్యం పట్టినవాడు అన్నారు, ఏమండి తిరుగుబాటుదారుల్లో ఒకడన్నారు. అలాంటి వ్యక్తిని ప్రజల మధ్య ఒప్పించడానికి స్వస్థతలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి, చనిపోయిన వాళ్ళని లేపారు, భాషలు మాట్లాడారు. ఇవన్నీ ప్రజల మధ్య క్రీస్తు స్థిరపడినంత వరకే, వాక్యం స్థిరపడినంత వరకే. వాటి వలన వారు సాధించాలనుకున్నది ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం. ఈ 3 శ్రేష్టమైనవి. ఈ 3 కూడా శ్రేష్టమైనది ఏంటి? వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 సంఘమును సాధించాలి, సంఘంలో సాధించాలి. ఈ 3 కూడా మరలా శ్రేష్టమైనది ఏంటి? సర్వోత్తమమైన మార్గం ఇదే. మనిషిని ప్రేమతో మార్చాలి, సర్వోత్తమమైన మార్గం. వరాలు, భాషలు, స్వస్థతలు ఇవి కాదా? ఇవి కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతున్నాను. ఆ సర్వోత్తమమైన మార్గం క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమతో ఒక వ్యక్తిని మారుస్తావే తప్ప, మార్చగలవే తప్ప ఈ వరాలు, ఈ స్వస్థతలు, ఈ పేర్లు పెట్టి పిలిచటాలు, వీటి వలన ఎవ్వరు మారరు. అది మోసం అని బయటపడిన రోజున అంతకంటే ఘోరంగా దేవుణ్ణి నిన్ను ద్వేషిస్తారు, మరింతగా లోకంలో కలిసిపోతారు. గనుక ప్రేమని దేవుని పిల్లలరా, ఇలాంటి మోసగాళ్లను ప్రజల మధ్యకు రానియకూడదు. ఏమన్నాడు వాక్యంలో? ఎవడైనాను ఈ బోధను తేక, 2 యోహాను 9-10 వచనాల్లో ఉంటుంది చూడండి. 2 యోహాను 9-10 వచనాలు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు. క్రీస్తు బోధలో పేర్లు పెట్టి పిలవడం లేదు. కానీ అమ్మతేజ అనేవాడు దాన్ని విడిచి ముందుకెళ్ళిపోయి, అంటే ఫార్వర్డ్ అయిపోయాడు. ఏంటి యేసుప్రభు ఎక్కడ ఆగాడు? అక్కడ ఆగాడు అంటే ఆగడు. యేసుప్రభు ఎక్కడ ఆగాడు, నువ్వు అక్కడ ఆగు. యేసుప్రభువే ఈ పేర్లు పెట్టి పిలవడం అనేది లేదు, చేయలేదు. కానీ ఇతను ముందుకెళ్ళిపోయి ఇంకా ఫార్వర్డ్ అయిపోయి పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరించని వాడు. ఆ బోధ యందు నిలిచేవాడు దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పొద్దు. ఈ అబద్ధ బోధను తీసుకొని ఎవడైనా వస్తే శుభమని నువ్వు చెప్పావా,
వాని దుష్టక్రియల్లో నీవు కూడా పాలివాడవవుతావు. గనుక ఆత్మలను వంచడానికి అపవాది ఈ కాలంలో, ఈ కడవరి కాలంలో వేషధారుల వలె వస్తుంది, దొంగ అపోస్తలుల వలె వస్తుంది, దొంగ వరములు కలిగిన వారి వలె వస్తుంది. గనుక నువ్వు కపట వేషధారుల మోసం వలన, వేషధారణ వలన మీరు మోసపోవద్దు. వాక్యం మాత్రమే ఆత్మను రక్షించేది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, వరములు అనేవి మొదటి శతాబ్దంలో వివిధ రకాలుగా ఉన్నవని కృపావరములు. ఆ కృపావరములలో ఉన్న స్పష్టమైన తేడా లేఖనాల్లో మీరు రాయించారు. మీ కుమారుడు కానీ అపోస్తలు కానీ చేయనిది ఈరోజు అనేకులు లేనిది ప్రదర్శిస్తూ, లేనిది ప్రజల మధ్య చేస్తూ అనేకులను మోసం చేస్తున్నారు. ఈ మోసాలు ప్రజల మధ్య బట్టబయలు కావాలి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది, అది ప్రజల మధ్య తెలియపరచబడాలి. మేమెవరిని విమర్శించటం లేదు. సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా ప్రజల మధ్య నిరూపించడానికే నియమించబడిన వాళ్ళం. మీ పిల్లలు విన్నారు, విని అర్థం చేసుకొని దాని ప్రకారము అసత్యమును త్యజించి విస్మరించి సత్యమందు స్థిరపడుటకు అవకాశం ఇవ్వండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి.